फंस जाएगा तब जाएगा। నమస్తే, నేను ఇన్స్పెక్టర్ గౌతమ్ కుమార్, 10 బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ ఆర్ఆర్సీ హైదరాబాద్ నుంచి. మేము ఇవాళ మహబూబ్ నగర్లో ఒక మాక్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేసుకొని మా క్యాంప్కి రిటర్న్ అవుతుంటే మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ కొత్తూరు విలేజ్లో ఒక డబుల్ కేస్ ఇన్సిడెంట్ జరిగింది. సో ఇక్కడికి సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ చేయడం కోసం మేము మా టీము ఒక 24 మెంబర్స్ ఇక్కడికి వచ్చి సర్చ్ ఆపరేషన్ జరుగుతుంది. ప్రస్తుతానికి మాకు ఇక్కడ ఎంఆర్ఓ గారు, తర్వాత మన సివిల్ పోలీస్ వాళ్ళు మా కంట్రోల్ నుంచి కాల్ చేయడం జరిగింది. సో ఆ ఇన్ఫర్మేషన్ మాకు పాస్ చేయడం వల్ల మేము ఆన్ ది వేలోనే ఉన్నాం, మా క్యాంప్కి వెళ్ళి దారిలోనే ఉన్నాం. సో దారిలోనే ఉన్నాం కదా అనేసి ఇక్కడికి వచ్చి మా సర్చ్ ఆపరేషన్ కండక్ట్ చేస్తాం. ఇక్కడ టోటల్ 24 మెంబర్స్ ఉన్నాం. ఈ కొత్తూరు మున్సిపాలిటీ 1వ వార్డు నెంబర్ మున్సిపాలిటీ కుమ్మరిగూడ గ్రామము. ఇక్కడ రాత్రి కుమ్మరిగూడ వాస్తవుడు మైలారపు ఈశ్వరు, సన్నపు నరసింహులు రాత్రి దాదాపు 9:30 నుంచి 10 మధ్యలో ఇంట్లో భోజనం చేసుకొని బాయికాడ ఇది మన కొటంకాడ బర్రెకు ఏమైంది అని చూసొస్తాని వాళ్ళ అమ్మతోటి చెప్పొచ్చి కొటంకాడికి వచ్చి ఇటు గోల్మకుంట చెరువు ఒక కుంటకాడికి వచ్చి వాళ్ళమ్మగినంగా రాకపోతే కంగారు పడి నైటు పొద్దుగాల ఊరంతా దోలాడి చుట్టాలగిన ఫోన్ చేసి మా కొడుకు ఈశ్వర్ రాలేడు, ఎక్కడన్నా చుట్టాల గనుకుంటే ఇక్కడ గోల్మకుంట కాడికి వచ్చి చూస్తే కట్ట మీద అతని షర్టు, పాయింటు, బనీను టోటల్ అన్నీ కట్ట మీద ఉన్నాయి. చేపల కోతున్నా ననలేడు, మన ఏడ బర్రె సుస్థ అయింది, బర్రె దగ్గర కోత అని కొటంకాడి కోత అని వచ్చిండంట. వస్తే తల్లికి డౌట్ వచ్చి చూస్తే ఈడ వాళ్ళ కొడుకు ఈయనకు వచ్చి చూస్తే కట్ట మీద గోమకుంట చెరువు కట్ట మీద బట్టలు ఉన్నాయి కానీ మనిషి కనిపిస్తలేడు. పొద్దుగాల నుంచి మొత్తం టోటల్ పోలీసు డిపార్ట్మెంట్ కానీ, సిఆర్పి కానీ, ఫైర్ సిబ్బంది కానీ అందరూ తోలాడుతుంటే కూడా ఇంతవరకు ఇప్పుడు పొద్దుగాల 8 గంటల నుంచి 6 గంటల నుంచి ఇప్పుడు 6 అవుతుంది దాదాపు. ఇప్పటి వరకు కూడా సెర్చ్ చేస్తూనే ఉంటుంది కాదు. ఇంకా కూడా మరి ఇప్పుడు డెడ్ బాడీ ఇందులో ఉందా, లేకపోతే ఇందులోకి ఎందుకు వచ్చిండో రాతడికి, లేకపోతే అతని రాత్రి ఎవరన్నా ఏమన్నా చేసిండ్రా, మరి అతను ఒకడే వచ్చిండా, అతను వెంబడి ఇంకెవరు వచ్చిండ్రు. డెడ్ బాడీ దొరికినాక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళమ్మ అంటే వాళ్ళే అందాద వాళ్ళకు డౌట్ వచ్చి చూసినట్టున్నారు. దీని మీద మరి చేపలకు ఇంతకుముందు వచ్చిండా రాలేడా తెలియదు. మరి ఇంతకుముందు గినంగా చేపలకు వస్తా అని చెప్పిండా రాత్రి గినంగా మరి ఎట్లా వాళ్ళ అమ్మకి ఎట్లా డౌట్ వచ్చిందో వేరే చూసి వాళ్ళ అమ్మకు చెప్తే కట్ట మీద చూస్తే బట్టలు కట్ట మీద దొరికినాయి, మనిషి లేడు. అందుకోసమే పొద్దున్న నుంచి కుంట్ల చెరువులో గాలిస్తున్నారు. టోటల్ సిబ్బంది సహకరిస్తారు ఇప్పటి వరకు. రెస్క్యూ టీం వచ్చింది, ఫైర్ డిపార్ట్మెంట్ పొద్దున్న నుంచి ఇప్పటిదాకా ఉన్నారు, అందరూ కూడా కష్టపడుతున్నారు.